హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ ఆఫీస్కి బయలుదేరి కిందికి దిగుతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మ అక్కడికి దేవుణ్ణి దండం పెడుకుంటూ ఉంటుంది. చాలా ఇబ్బందిగా అయితే అవన్నీ చేసుకుంటూ ఉంటుంది. అయితే అమ్మ అమ్మ నువ్వేం చేస్తున్నావు అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రాజు అయితే వాళ్ళ అమ్మని లేపి హాల్లోకి తీసుకువస్తూ ఉంటాడు. ఏంటి మమ్మీ నువ్వు చేస్తున్నది? నిన్న రెస్ట్ తీసుకోమని చెప్తే ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలకి వినగానే అక్కడున్న అపర్ణాదేవి అయితే నువ్వు నాకేమీ చెప్పనవసరం లేదు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటున్నాను కదా. నేను చెప్పిన మాట నువ్వు వినలేనప్పుడు నువ్వు చెప్పిన మాట నేను ఎందుకు వినాలి అని రాజు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలకి అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అపర్ణదేవి అయితే నా కోడల్ని నువ్వు మర్యాదగా తీసుకొని వస్తే చాలా మంచిది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న అపర్ణదేవి మాత్రం నా కోడల్ని తీసుకొని రా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అనామిక వాళ్ళకి డిజైన్స్ రాకపోవడంతో అక్కడున్న వాళ్ళ మేనేజర్ అయితే డిజైన్స్ ఎందుకు ఇంకా రాలేదు, డిజైన్స్ తీసుకొని రమ్మని చెప్పాను కదా, కావ్యకి చెప్పావా లేదా, తీసుకొని వస్తుందా లేదా, టెన్షన్గా ఉంది నాకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ మేనేజర్ అయితే నేను చెప్పాను సార్, తను తీసుకొని వస్తానన్నారు, ఇంకా రాలేదు ఏమో అని చెప్పేసి వాళ్ళందరూ చాలా టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అనామిక మాత్రం నాకేమీ టెన్షన్ లేదు, ఎందుకంటే నాకు కావ్య మీద నమ్మకం ఉంది, కావ్య ఎలాగైనా సరే ఆ డిజైన్స్ వేసి తీసుకొని వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో కావ్య డిజైన్స్ వేసి వాళ్ళ మేనేజర్ దగ్గరికి అయితే అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూసిన అనామిక అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది.